బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్లలో భారీ చోరీ జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కారంపూడి కొండలరావు కృష్ణవేణి దంపతులు తమ ఇంటికి వచ్చి చూస్తున్నప్పుడు తలుపులు పగలకొట్టి 65 సవర్ల బంగారంతో పాటు 2.5 కిలోల వెండి దొంగతనం జరిగిందని గుర్తించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్ తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. దసరా సెలవుల్లో వారు కుమార్తె వద్దకు వెళ్లగా ఇంట్లో ఈ దొంగతనం జరిగిందని తెలిపారు. నా పేరు నాగిని వెంకటకృష్ణవేణి అండి. నేను వలపర్ల హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ కొండముంజలూరులో హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు. మేమిద్దరం దసరా సెలవులకి 22వ తారీఖు ఉదయం సోమవారం ఎర్లీ మార్నింగ్ 5కి ఇంట్లో స్టార్ట్ అయ్యాం. కర్ణాటక గంగావతి దగ్గర శ్రీనివాస్ నగర్ ఊరికి వెళ్ళటానికి మేము బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళి 27వ తారీఖు సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి చూసేటప్పటికి మా తలుపు తీసిందండి. తలుపు తీసింది ఏంటా అని చూస్తే నేనేమైనా మర్చిపోయానేమో తలుపు వేయడం అనుకున్నాట. తాళం పగలగొట్టింది కింద. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా తలుపు అంతా తీసి ఉంది. లోపల నగలు లేవు, వెండి లేదు. నాకు ఆ బంగారం అంతా మా అమ్మ వాళ్ళు తత్రాలని